అయితే రీసెంట్గా ఏంటంటే ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది గడిచిన 4 రోజుల కింద. అయితే ఇక్కడ మనకు ఉన్నటువంటి కొబ్బరికాయల వ్యాపారం చేసుకునే చిన్న కుటుంబం వాళ్ళది అంతా డ్యామేజ్ అయ్యి కాలిపోవడం, ఆ తర్వాత ఒక ఫర్నిచర్ కానివ్వండి, మరి అదేవిధంగా ఒక కిరాణా షాప్, ఇవన్నీ కూడా బాగా కాలిపోవడం మూలాన వాళ్ళకి ఆర్థికంగా బాగా నష్టం జరిగింది. అందుకే ఎంఆర్ఓ గారు, మన జిహెచ్ఎంసీ అధికారులు కానివ్వండి, ఇక్కడ హోండా మార్కెట్ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, లాండ్ ఆర్డర్ సిఐ గారు, రెండవది ఏంటంటే రాత్రిపూట ఏంటంటే కొంతమంది అన్సోషల్ ఎలిమెంట్స్ ఈ రాత్రంతా తాగడము, నానా బీభత్సం చేయడము, రెండవది ఇవి కాల్చడం, ఇటువంటి జరుగుతున్నాయనేది కూడా నా నోటీస్లో వచ్చింది. వాళ్ళు డైలీ పెట్రోలింగ్ పెడతామని చెప్పి వాళ్ళు చెప్పారు. అయితే నేను కలెక్టర్ గారికి, రెవెన్యూ అధికారులకు రిక్వెస్ట్ చేసేది, ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాంపన్సేషన్ వెంటనే ఇస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది. ఇప్పుడు జైలు కాలనీ దర్జీ వాళ్ళు నాకు కూలిపోయినప్పుడు ఇప్పటివరకు కాంపన్సేషన్ రాలే, అట్లా చాలా ఉన్నాయి. ఏదో వాళ్లకు మనం చేదోడు వాదోడు ఉంటే కాంపన్సేషన్ వెంటనే ఇస్తాయి. ఇప్పుడు పంచనామా జరిగింది, అవన్నీ వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు. కాంపన్సేషన్ అనేది వెంటనే ఇస్తే వాళ్ళకు కూడా కొంత ఆధారం ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే దీన్ని కూడా మార్కెట్ని ఒకసారి మీటింగ్ పెట్టి ఒక పక్క ప్రణాళిక తయారు చేసుకొని ముందుకెళ్ళడానికే కొన్ని ప్లాన్స్ చేయబోతున్నాం. డెఫినెట్గా చేస్తాం. అంటే మన హైదరాబాద్ సిటీలో అతిపెద్ద మార్కెట్ ఇదే, మనందరికీ తెలుసు. ఒకప్పుడు కలకలలాడుతున్నటువంటి మార్కెట్ మోసపోయినట్టు, కనీసం లోపలికి వ్యాపారం కూడా జరిగే పరిస్థితి లేదు, అంత దారుణంగా. కాలక్రమేణా ఏంటంటే కాలనీలన్న మార్కెట్స్ రావడం, ఇక్కడ పడితే అక్కడ మరి వ్యాపారాలు రోడ్ల మీద, గల్లీలలో ఎక్కడ పడితే అక్కడ చేయడం మూలాన ఈ మార్కెట్ ఉన్నటువంటి కళ తప్పింది. ఒకప్పుడు హోల్సేల్, రీటైల్ రెండు ఇక్కడనే ఉంటుంది. అయితే హోల్సేల్ మార్కెట్ మరి ఆ రోజుల్లో నేను మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బోయిన్పల్లికి షిఫ్ట్ చేసి హోల్సేల్ మార్కెట్. అయితే రీటైల్ మార్కెట్ లోపల ఏంటంటే కూరగాయలు కానివ్వండి, అంటే అన్ని వస్తువులు ఇక్కడ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఫ్రూట్స్, ఇక నీకు గ్రెయిన్ కానివ్వండి, ఏదైనా కానీ ఈ మార్కెట్కి వస్తే వేరే ఎక్కడికి పోయవలసినటువంటి అవసరం లేకుండా కలకలలాడుతున్నటువంటి హోండా మార్కెట్ మన కళ్ళ ముంగట్నే మరి ఈ విధమైనటువంటి అంటే మార్కెట్కు రాకపోవడం, వ్యాపారం జరగకపోవడం, చాలా ఇక్కడ వ్యాపారం చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతుందని చూస్తున్నాం.